ఓకే. ఎకానమీ. ఎకానమీ గురించి చాలామంది సార్ క్లాసులు చేయండి అని అడుగుతున్నారు. చాలామంది కాదు యాక్చువల్లీ ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారనమాట. వాళ్ళ కోసమే చేస్తున్నా. లేకపోతే ఆ వచ్చే వ్యూస్‌కి నాకు చేయాలని కూడా అనిపియలేదు. బట్ సగంలో ఆపేయడం ఇష్టం లేక నాకు ప్రాక్టీస్ అవుతుందన్నట్లు చెప్తున్నా అనమాట. సో, లాస్ట్ ఒక 3, 4 క్లాసెస్ నుంచి మనం పన్ను రంగ వ్యవస్థ గురించి చెప్పుకున్నాం కదా! సో, పన్నులు ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నా అంటే ఇవన్నీ పబ్లిక్ ఫైనాన్స్‌లో భాగంగా వస్తున్నాయన్నమాట. ప్రభుత్వ విత్తం అంటారు కదా! సో, ప్రభుత్వ విత్తంలో భాగంగానే మనకి ఈ పన్నుల వ్యవస్థ గాని, పన్నేతర రాబడులు గాని, తర్వాత వ్యయాలు కానీ, రుణాలు కానీ ఇవన్నీ పబ్లిక్ ఫైనాన్స్‌లో భాగంగానే చెప్పుకున్నాం. సో, లాస్ట్ 3 క్లాసెస్‌లో అవే చెప్పుకున్నాం కాబట్టి లాస్ట్ క్లాస్ ఇది. పబ్లిక్ ఫైనాన్స్‌లో లాస్ట్ క్లాసు. ఇందులో రాష్ట్ర పన్నులు, స్థానిక సంస్థల పన్నులు, దాంతో పాటు పన్ను రంగ సంస్కరణలు, పన్నేతర రాబడులు, ప్రభుత్వ వ్యయము, ప్రభుత్వ రుణము, దాంతో పాటు లోటు ద్రవ్య విధానం ఇవన్నీ చెప్పేసుకుందాం. ఇక్కడితో మనకి పబ్లిక్ ఫైనాన్స్ అయిపోతది. పబ్లిక్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాత బడ్జెట్ గురించి చదువుకుందాం. సో, బడ్జెట్ అయిపోతే మనకి ట్రేడ్ పాలసీ ఒకటుంటది. ట్రేడ్ పాలసీ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతది. సెకండ్ యూనిట్ బడ్జెట్, ట్రేడ్ పాలసీ ఇంకా మిగిలిపోతాయన్నమాట. సో, ఈ 2 కంప్లీట్ అయిపోతే ఒక 2, 3 క్లాసెస్‌లో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతది. థర్డ్ యూనిట్ కూడా ఒక 1 వీక్‌లో అయిపోతదిలెండి. సో, థర్డ్ యూనిట్‌లో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం వీటితో పాటు ఎకనామిక్ సర్వే, ఇండియా ఎకనామీ సర్వే చదివేసుకుంటే మనకి ఇండియా ఎకనామీ అయిపోతదనమాట. సో, ఏపీ ఎకనామీ ఉంటది. ఏపీ ఎకనామీలోన ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, తర్వాత పాలసీలు, వైట్ పేపర్స్ ఈ 4 చదివేసుకుంటే ఎకనామీ కంప్లీట్ అయిపోతది. సో, టెన్షన్ పడకండి. నిదానంగా క్లారిటీగా చదివేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా? సో, చూసిన తర్వాత కొంచెం లైక్ చేసి, షేర్ చేయడం ఇలాంటివి చేస్తే అంటే ఎక్కువ వ్యూస్ వస్తే ఎందుకో నాకే చేయాలనిపిస్తది. తక్కువొస్తే చేయాలనిపించదనమాట. సో, సోది వద్దు. క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్‌లో ఇండియాకి సంబంధించిన పన్నులు అంటే కేంద్రమే వసూలు చేసుకొని, కేంద్రమే విధించి రాష్ట్రాలకి మధ్య పంపిణీ చేసే పన్నుల గురించి చదివేసాం కదా! సో, మిగతా పన్నులు కూడా ఉంటాయి. సో, అవన్నీ కలిపి జీఎస్టీలో మెర్జ్ చేశారు కాబట్టి మనం మొత్తానికి జీఎస్టీ చదువుకున్నాం కాబట్టి మిగతా పన్నులు అవసరం లేదనమాట. సో, జీఎస్టీలో ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. సో, చాలా వరకు పన్నులు అంటే కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు పంచే పన్నులు ఇలాంటివి చాలా కూడా జీఎస్టీలో మెర్జ్ అయిపోయాయి. కొన్ని రద్దయిపోయాయి. సో, వాటి గురించి అవసరం లేదని మొత్తం జీఎస్టీ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇంకా పన్నులు వదిలేస్తే రాష్ట్ర పన్నులు. రాష్ట్ర పన్నుల్లోనే మనకి ముఖ్యంగా భూమి శిస్తు ఉంటది. భూమి శిస్తు పన్ను ఫస్ట్‌లో చాలా ఉండేది. మొత్తం మనం చరిత్రలో చూసుకుంటే ప్రధాన ఆదాయం ఏదంటే భూమి శిస్తు అనే చదువుకున్నాం కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ భూమి శిస్తు అనేది అసలు లేదు. మాక్సిమం లేదు. ఉన్నా కూడా 0.001% జస్ట్ నామకే వాస్తు. ఎవరు కడతారో, ఎవరు కట్టరో కూడా తెలీదు. ఉందంటే ఉందంతే. భూమి పన్ను కూడా లేదసలు మాక్సిమము. కాకపోతే ఎక్కడో ఓ దగ్గర విధించినా కూడా 0.001% మాత్రమే విధిస్తున్నారు. సో, ఇది భూమి పన్ను. తర్వాత వృత్తి పన్ను. వృత్తి పన్ను తెలుసు కదా మనకి. సో, వృత్తి పన్ను నుంచి ఎలా వసూలు చేస్తారు వృత్తి పన్ను అంటే 9,000 నుంచి 15,000 జీతం ఉన్న వాళ్ళు రూ. 1,500 కట్టాలి. సో, ఎవ్రీ ఇయర్ 1,500 కట్ అవుతది. సో, 15,000 కంటే పైన ఉన్న వాళ్ళు 2,500 కట్ అవుతదనమాట. సో, ప్రొవిషన్ టాక్స్ అంటారు కదా! సో, పీటీగా కట్ అయిపోతది. ఇలా వృత్తి పన్నును వేస్తారనమాట. దీంతో పాటు కొన్ని వృత్తి పన్నుని జీతాలు పొందే వాళ్ళే కాకుండా సంస్థలకు కూడా పన్నులు విధిస్తారనమాట. సంస్థలకి ఎలా ఉంటదంటే 10,00,000 నుంచి 50,00,000 వరకు టర్నోవర్ ఉందనుకోండి ఒక కంపెనీకి 10,00,000 నుంచి 50,00,000 వరకు టర్నోవర్ ఉంటే దానికి రూ. 1,250 ఫైన్ ఏస్తారు. ఒకవేళ 50,00,000 కంటే ఎక్కువ ఉంటే టర్నోవర్ 50,00,000 కంటే ఎక్కువ ఉంటే 2,500 అని పన్ను విధిస్తారనమాట. ఇవి వృత్తి పన్నులుంటాయి. ఇంకా స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి. మనకి రిజిస్టర్ ఆఫీస్‌లో అయితే స్టాంప్స్ ఉంటాయి కదా! సో, స్టాంప్ డ్యూటీస్ కూడా ఉంటాయి. 7.5% స్టాంప్ డ్యూటీ ఉంటది. ఇవన్నీ మనకి ప్రత్యక్ష పన్నులనమాట. భూమి శిస్తు గాని, వృత్తి పన్ను గాని, స్టాంప్ డ్యూటీ గాని ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. అంటే ఎవరి మీద విధిస్తామో వాళ్ళే కడతారు. ఇంకా పరోక్ష పన్నులుంటాయి. పరోక్ష పన్నులంటే అమ్మకపు పన్ను ఉంటది. అమ్మకపు పన్ను అనేది ఒక అనుపాత పన్ను. అనుపాత పన్ను అంటే చెప్పాం కదా! సో, విలువ ఏదైనా కూడా ఈక్వల్‌గా పన్ను విధిస్తారు. అంటే పన్ను రేటు సేమ్ ఉంటే దాన్ని అనుపాత పన్ను అంటారు. ఈ అమ్మకపు పన్ను సేల్స్ టాక్స్ అంటారు కదా! సేల్స్ టాక్స్ కూడా ఒక అనుపాత పన్ను. ఇది రాష్ట్ర పన్ను అనమాట. మొట్టమొదటిసారిగా దీన్ని 1937లోన మన మద్రాస్ కదా! అప్పుడు మనం మద్రాస్ స్టేట్‌లోనే ప్రారంభించారు. కాకపోతే 1951లోన ఇండియాలోనే తీసుకొచ్చారనమాట. సో, స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లో సేల్స్ టాక్స్‌ని తీసుకొచ్చారు. తర్వాత 1957లోన ఏపీకి సంబంధించి ఏపీ జీఎస్టీ అని పెట్టారు. జనరల్ సేల్స్ టాక్స్ అని. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ కదా! అప్పుడు జనరల్ సేల్స్ టాక్స్. అప్పుడు తీసుకొచ్చారు దాన్ని. తర్వాత 2005 నుంచి వ్యాట్‌గా చేంజ్ చేశారనమాట. వాల్యూ యాడెడ్ టాక్స్‌గా చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏపీ జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్‌గా దీన్ని వసూలు చేస్తున్నారన్నమాట. సో, అమ్మకపు పన్ను ఇండైరెక్ట్ టాక్స్ ఇది. ఇన్ని రకాలుగా చేంజ్ అవుతూ వచ్చింది. తర్వాత ఎక్సైజ్ సుంకాలు. ఎక్సైజ్ సుంకాలు అంటే తెలుసు కదా మనకి. ఆల్కహాల్ మీద విధిస్తారు. సో, ఇవి కూడా ఉంటాయి రాష్ట్రాలకు సంబంధించి. సో, ఇవి కూడా అనుపాత పన్నులే. మద్యము, మత్తు పదార్థాల మీద ఉంటాయి. వీటిని 1954లో తీసుకొచ్చారన్నమాట. సో, 1954లో తీసుకొచ్చిన తర్వాత మన ఏపీకి సంబంధించి 1996లోన నిషేధం విధించారు. సో, మనం
నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒకసారి మద్యపాన నిషేధం విధించారు. మనకి టంగుటూరి ప్రకాశం గారు ఆ టైంలోనే సీఎంగా ఉన్నప్పుడు ఆయన మద్యపాన నిషేధం విధించడం వల్లే ఆయన ప్రభుత్వం కూలిపోయింది. తర్వాత 1996లోన ఎన్టీ రామారావు గారు తర్వాత కూడా విధించారన్నమాట. సో ఎన్టీ రామారావు గారు కూడా విధించారు, ఆయన కూడా చనిపోతారు. ఆయన చనిపోరు, ఆయన ఓడిపోతారు, సంథింగ్ జరుగుతుంది కదా అక్కడ. సో ఇలా 2 సార్లు మద్యపాన నిషేధం అనేది జరిగిందనమాట. సో ఎంత విధిస్తారు ఎక్సైజ్ సుంకాలు అంటే 17% ఎక్సైజ్ సుంకాలు విధిస్తారన్నమాట. 17% కాదు, యాక్చువల్లీ మన రాష్ట్రం యొక్క రాబడిలోనే 17% ఎక్సైజ్ సుంకాల ద్వారానే వస్తుంది అనమాట. సో అనుపాత పన్ను అనేది ఒకదానికి ఒక రకంగా ఉంటుంది. వాటి విలువను బేస్ చేసుకొని ఇంత పర్సంటేజ్ అని డిసైడ్ చేస్తారు. సో ఎక్సైజ్ సుంకాలు ఉంటాయి. నెక్స్ట్ విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ వేస్తారు కదా. సో ట్యాక్స్ అనేది ప్రజల మీద వేరు, ఆ డిస్కమ్స్ ఉంటాయి కదా, డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్స్ కానీ వీటి మీద పన్నులు వేస్తారు అనమాట. సో వాటి మీద పన్నులు వేస్తే వాళ్ళు వినియోగదారుల మీద అంటే మన మీద పన్నులు వేస్తారు. సో ఈ విధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్గా పడుతుంది అనమాట. సో 1995లో హితన్ భయ్యా కమిటీ మేరకు ఈ విద్యుత్ శక్తి ట్యాక్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఇది కూడా అనుపాత పన్నే. సో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఏ స్టేట్ అంటే పశ్చిమ బెంగాల్ స్టేట్. నెక్స్ట్ మోటార్ వాహనాలపై మనకి వాహనాలపైన కూడా ట్యాక్స్ విధిస్తారు కదా. సో ఇది కూడా అనుపాత పన్నే అనమాట. నెక్స్ట్ ఈ మోటార్ ట్యాక్స్ పన్ను, ఈ మోటార్ వెహికల్స్ పై ఉండే పన్నుని జీవితకాల పన్ను అంటారు, శాశ్వత పన్ను అనమాట ఇది. నెక్స్ట్ వినోద పన్ను, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటారు. సో వినోద పన్నుని కూడా వేస్తారు కదా. మన మూవీస్లో కూడా జిఎస్టీ అని వేస్తారు కదా. సో 9%, 18% వినోద పన్ను కూడా వేస్తారు కదా. ఇవన్నమాట మనకి రాష్ట్ర పన్నులు. నెక్స్ట్ స్థానిక సంస్థల పన్నులు. స్థానిక సంస్థలు అంటే మనం పాలిటీలో చెప్పుకున్నాం కదా. పాలిటీలో ఆర్టికల్ 243 ప్రకారం మనకి స్థానిక సంస్థలు ఉంటాయి, గ్రామ పంచాయతీ వ్యవస్థలు ఉంటాయి కదా. ఇక్కడ 243Gలో మనకి 29 డ్యూటీస్ ఉంటాయి కదా, 29 విధులు కేటాయిస్తారు. సో 29 విధులు అనేవి మనకి చట్టంలో ఉన్నాయి, కాకపోతే రాష్ట్రాలకు మాత్రం 11 విధులు కేటాయించారు. సో ఈ 11 విధుల్లో భాగంగా వాళ్ళకి కొన్ని పన్నులు చెల్లించే అధికారాలు కూడా ఉంటాయి. వాటిలో భాగంగా ఇంటి పన్ను చెల్లిస్తారు స్థానిక సంస్థలు. మనకి గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, పట్టణ పంచాయతీలు కానీ వీటికి హక్కు ఉంటుంది. అంటే ఇంటి పన్నులు వసూలు చేసుకోవడం, వృత్తి పన్ను వసూలు చేయడం, ఆస్తి పన్ను వసూలు చేయడం, ఆక్ట్రాయ్ పన్ను అంటే తెలుసు కదా. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెహికల్స్లో రవాణా చేసేటప్పుడు ఆ ఎంట్రీ ఫీజు అనేవి విధిస్తారు అనమాట. సో ఆక్ట్రాయ్ పన్ను, తర్వాత నీటి పన్ను ఇలాంటివి విధిస్తారు కదా. సో ఇవన్నీ కూడా స్థానిక సంస్థల యొక్క పన్నులు అనమాట. వీటన్నిటిని ఎవరు డిసైడ్ చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వమే డిసైడ్ చేస్తారు. సో రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకి మీరు ఈ పలానా పన్నుని వసూలు చేసుకోవచ్చు అని ఇస్తేనే మాత్రమే ఆ పన్నులు వసూలు చేసుకోవాలన్నమాట. సో ఇవి మనకి రాష్ట్ర పన్నులు, స్థానిక సంస్థల పన్నులు. సో ఈ పన్ను రంగ సంస్కరణలు, ఈ పన్నుల మీద కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హితన్ భయ్యా కమిటీ అని, తర్వాత రాజా చెల్లయ్య కమిటీ అని, ఎల్కే జా కమిటీ అని. ఇవన్నీ ఏం చేశారంటే పన్నుల్ని ఏ టైంలో ఎటువంటి పన్నులు తీసుకురావాలని కొన్ని సిఫార్సులు చేశారన్నమాట. అవి జస్ట్ లైట్గా చదువుకుందాం. ఫస్ట్ ఎల్కే జా కమిటీ వచ్చేసి 1986లో తీసుకొచ్చారు. ఈయన మ్యాన్ వ్యాట్ని తీసుకొచ్చారు. మ్యాన్ వ్యాట్ అంటే మ్యానుఫ్యాక్చరర్ వ్యాట్ అని చెప్పాం కదా. సో మ్యాన్ వ్యాట్ని ఈయన ప్రవేశపెట్టారనమాట. సో మ్యానుఫ్యాక్చరర్ వ్యాట్ కూడా ఉండాలి అన్నట్లు ఎల్కే జా కమిటీ సూచించింది. తర్వాత రాజా చెల్లయ్య కమిటీ మనకి ఆర్థిక సంస్కరణ కాలంలో వస్తుంది కదా. సో ఈయన ఏం చెప్తారంటే ట్యాక్స్లు అనేవి చాలా తక్కువ ఉండాలి, తక్కువ ఉన్నప్పుడే మనకి ట్యాక్స్లు పే చేయడానికి వాళ్ళకి సముఖతం చూపిస్తారని చెప్పారు. అందులోనూ మన లాస్ట్ క్లాస్లో చూసుకుంటే ట్యాక్స్ పర్సెంటేజ్ చూసుకుంటే మన స్వదేశీ కంపెనీస్కి 30% ఉంటే విదేశీ కంపెనీలకి 40% ఉంది. ఇలా ఒక 10% మాత్రమే వేరియేషన్ ఉండాలి స్వదేశీ సంస్థలకి, విదేశీ సంస్థలకి. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి విదేశీ పెట్టుబడులు రాకపోయే ఛాన్స్ ఉందన్నమాట అని చెప్తాడు అనమాట ఈయన. సో అలా రాజా చెల్లయ్య కమిటీ 1991లోన స్వదేశీ విదేశీ సంస్థలకి 10% మాత్రమే ఉండాలి, సర్ఛార్జీలు తొలగించాలి, తర్వాత పన్నుల్ని తక్కువగా ఉంచాలి, తర్వాత ఈ అనుపాత పన్నులు అనేవి ఉండాలి, పురోగామి పన్నులు ఎక్కువగా ఉండకూడదు, దాన్ని ఏమంటారు డిస్గ్రెసివ్ పన్నులు ఉండాలి అని ఇవన్నీ తీసుకొచ్చింది రాజా చెల్లయ్య గారి కమిటీనే. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈయన ఏం చెప్పాడు, పన్ను రేట్లు తగ్గించాలి, సంభావన పన్ను అంటే మామూలుగా చిల్లర వర్తకులు ఉంటారు కదా, చిన్న కిరాణా కొట్లు, బిజినెస్లు పెట్టుకుంటారు, చిన్న బిజినెస్లు, వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇంత పే చేయాలి అన్నట్లు ఒక సంభావన పన్ను తీసుకొచ్చారు అనమాట. నామకి వాసు కొంచెం పన్ను కట్టాలి ఖచ్చితంగా అన్నట్లు సంభావన పన్ను తీసుకొచ్చారు. సో దాన్ని కూడా రద్దు చేసేసారు. తర్వాత వ్యవసాయ ఆదాయం అంటే మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వ్యవసాయ ఆదాయం నుంచి వచ్చే దాని మీద, వ్యవసాయం మీద వచ్చే ఆదాయం మీద పన్ను అవసరం లేదని చెప్పుకున్నాం కదా. సో ఈయన ఏం చెప్పారంటే 25,000 కంటే ఎక్కువ ఉంటే వ్యవసాయ ఆదాయం అనేది 25,000 కంటే ఎక్కువ ఉంటే దాని మీద పన్ను విధించవచ్చు అని చెప్పారు. దీంతో పాటు సెంట్రల్ వ్యాట్ని కూడా ఈయన
సిఫార్సు చేశారు. పాన్ కార్డ్‌ని కూడా రాజ్య చలయ కమిటీ నుంచే సిఫార్సు చేశారనమాట. దీంతో పాటు ఎక్సైజ్ సుంకాల్ని వ్యాట్‌లోకి కలపాలి, కస్టమ్స్ సుంకాల్ని తగ్గించాలని చెప్పారు. తర్వాత విజయ్ కేల్కర్ కమిటీ 2002లో వచ్చింది. ఈయన ఏం చెప్పారంటే కార్పొరేషన్ ట్యాక్స్‌ని 30% నుంచి 30%కి తగ్గించాలి. తర్వాత విదేశీ సంస్థలకు సంబంధించిన కార్పొరేట్ ట్యాక్స్‌ని 40% నుంచి 35%కి తగ్గించాలని చెప్పారు విజయ్ కేల్కర్ కమిటీ. ఇంకా ఈయన జీఎస్టీని సూచించారన్నమాట. సో జీఎస్టీ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి ఉండాలి. ఇట్లా సెపరేట్‌గా కాకుండా మొత్తం పన్నులన్నీ ఒకే దాంట్లో ఉండాలి అన్నట్లు విజయ్ కేల్కర్ కమిటీ సూచించారు. దీని తర్వాత ఒక పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛంద ఆదాయ పథకం అనేది. ఇదేమంత ఇంపార్టెంట్ కాదు. కొంతమంది పన్నులు కట్టకుండా ఎగరేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారనమాట. సో మీకు ఎంత పన్నన్నా ఉన్ని ఇప్పుడు మీరు ప్రెజెంట్ 30% పన్ను కట్టేస్తే మిమ్మల్ని వదిలేస్తాము అన్నట్లు ఒక పన్ను తీసుకొచ్చారు. అది కొంతమందికి వర్కౌట్ అయింది, కొంతమంది వర్కౌట్ కాలేదు. ఆ పథకాన్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 1997 అప్పుడు తీసుకొచ్చారు. సో ఇవన్నీ మనకి కేంద్ర పన్నులు, రాష్ట్ర పన్నులు, స్థానిక సంస్థల పన్నులు. ఈ పన్నుల గురించి కొంచెం ఇంపార్టెంట్. అన్నిట్లో కన్నా జీఎస్టీ ఇంపార్టెంట్. సో జీఎస్టీని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పన్ను రంగ సంస్కరణ అయిపోయింది కదా! పన్నేతర రాబడులు. మనకి ప్రభుత్వానికి రాబడి ఎక్కడి నుంచి వస్తది అంటే పన్నుల నుంచి వస్తది. పన్నేతర రాబడుల గురించి కూడా ఇంతకుముందే చెప్పాను. సో ఫీజుల ద్వారా వస్తది అని చెప్పాం కదా! ఇంకా ఏవన్నీ వస్తాయంటే పాలనా రాబడులు, వాణిజ్య రాబడులు, రుణాలు, అడ్వాన్సులు, గ్రాంట్‌లు ఇలా కూడా పన్నేతర రాబడులు వస్తాయి. పాలనా రాబడులు అంటే ఇప్పుడు మనము మీ సేవకెళ్ళి ఏదో ఒక సర్వీస్ తీసుకున్నా కూడా మనం దానికి చెల్లించాల్సి వస్తది కదా! సో నామమాత్ర ఫీజులు అనేవి కొన్ని ఉంటాయి కదా! ఇలాంటి ద్వారా పాలనా రాబడులు వస్తాయి. వాణిజ్య రాబడులు ప్రభుత్వం కొన్ని సంస్థలు స్థాపించి ప్రొడక్షన్ చేస్తుంటే ఉత్పత్తులు తయారు చేస్తుంది. గవర్నమెంట్ సంస్థలు మనకి సపోజ్ బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటి వాటి మీద అమౌంట్ వస్తది కదా! సో అలాంటివి వాణిజ్య రాబడులు అంటారు. నెక్స్ట్ రుణాలు, అడ్వాన్సులు. ప్రజల దగ్గర నుంచి రుణాలు తీసుకుంటారు. తర్వాత విదేశీ సంస్థల నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ కొన్ని అడ్వాన్సులు తీసుకుంటారు. కొన్ని గ్రాంట్లు తీసుకుంటారు. గ్రాంట్స్‌కి, అప్పుకి తేడా ఏంటంటే తిరిగి చెల్లించే ఒకటి దగ్గర అమౌంట్ తీసుకొని తిరిగి చెల్లిస్తే దాన్ని అప్పు అంటారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోతే దాన్ని గ్రాంట్స్ అంటారనమాట. నెక్స్ట్ ప్రభుత్వ వ్యయం. రాబడులు చూసాం కదా! ప్రభుత్వ వ్యయం. ఇప్పటి వరకు ఖర్చులు. ప్రభుత్వానికి ఎక్కడెక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, ఎక్కడెక్కడి నుంచి ఆదాయం వచ్చింది తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఖర్చు చేస్తది, ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేస్తది, సామాజిక ఆర్థిక అభివృద్ధికి చేసే వ్యయం. ఇది అభివృద్ధి వ్యయం అంటారు దీన్ని. సో సమాజము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేసే వ్యయాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. పరిపాలన కోసము, దేశ సంరక్షణ కోసం, పోలీస్ సేవలకి, ఉద్యోగ సేవలకి వీటికి పెట్టే ఖర్చుని అభివృద్ధియేతర వ్యయం అంటారన్నమాట. ఇలా 2 రకాలుగా ఖర్చులు ఉంటాయి. ఇంకా రాబడి వ్యయము, మూలధన వ్యయంగా డివైడ్ చేశారు. 2 రకాలుగా వర్గీకరించారు. రాబడి వ్యయం అంటే ప్రభుత్వం చేసే రోజు ఖర్చులు ఉంటాయి కదా! సో పరిపాలన కోసం, దేశ రక్షణ కోసము, స్కూల్స్, హాస్పిటల్స్, తర్వాత రోడ్లు, భవనాలు ఇవన్నీ నిర్మించాలంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతది కదా! సో వీటి వల్ల మనకి రాబడి అనేది తక్కువ ఉంటది. కాకపోతే దేశ పరిపాలన కానీ, దేశ రక్షణ కానీ ఇంపార్టెంట్ కాబట్టి వీటికి ఖర్చులు పెడతారు. తర్వాత మూలధన వ్యయం. మూలధన వ్యయం అనేది మూలధన ఆదాయాన్ని పెంచడానికి తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, విద్యుత్ కేంద్రాలు కానీ స్థాపిస్తారు. ఎందుకు స్థాపిస్తారంటే వీటి వల్ల ఉత్పత్తి పెరుగుతది. సో వీటిని యూజ్ చేసుకొని ఉత్పత్తి పెంచుతారనే ఉద్దేశంతోనే దాని ద్వారా మూలధనము ఉత్పత్తి అవుతుందనే ఉద్దేశంతోన ఏర్పాటు చేస్తారు. సో నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, జాతీయ రహదారులు కానీ, పరిశ్రమలు స్థాపించడం కానీ, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపించడం కానీ ఇలా మనకి రాబడి ఫ్యూచర్‌లో అమౌంట్ జనరేషన్ చేసే ప్రాజెక్టులని ఏర్పాటు చేస్తారన్నమాట. ఇలా 2 రకాలుగా ప్రభుత్వ వ్యయం అనేది, ప్రభుత్వ ఖర్చులు అనేవి ఉంటాయన్నమాట. సో ప్రభుత్వ ఖర్చులు కూడా అయిపోయింది కాబట్టి ప్రభుత్వ రుణాలు. రుణాలు అంటే ఇప్పుడు మనకి వచ్చిన ఆదాయం కంటే పెట్టే ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం, వేరే వాళ్ళ దగ్గర రుణం తీసుకుంటాం కదా! అలాగే ఇక్కడ కూడా అనమాట. సో మనం వచ్చిన ఆదాయానికి పెట్టిన ఖర్చులకి ఈక్వల్ అయితే హ్యాపీ. ఒకవేళ వచ్చిన ఆదాయానికి పెట్టిన ఖర్చుకి ఆదాయం ఎక్కువ ఉందనుకోండి ఇంకా హ్యాపీ అవుతారు. ఒకవేళ మాక్సిమం టైమ్స్‌లోన మనకు వచ్చిన ఆదాయానికంటే మనం చేసే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా రుణాలు తీసుకోవాల్సి వస్తది. సో అప్పు తీసుకోవాల్సి వస్తది. ఈ అప్పులు ఎన్ని రకాలు ఉంటాయి? అప్పులు కూడా 2 రకాలు ఉంటాయి. అంతర్గత రుణము, బహిర్గత రుణం అని. అంతర్గత రుణం అంటే దేశంలోని ప్రజల నుంచి కొన్ని సెక్యూరిటీస్ గానీ, వాటిని అంటారు ట్రెజరీ బిల్స్ గానీ వీటిని అమ్మడం ద్వారా ప్రభుత్వము ప్రజల నుంచి గానీ, బ్యాంకుల నుంచి గానీ, ద్రవ్య సంస్థల నుంచి గానీ అప్పు తీసుకుంటే దాన్ని, అంటే దేశంలోనే అప్పు తీసుకుంటే దాన్ని అంతర్గత రుణం అంటారు. విదేశీ సంస్థల నుంచి గానీ, విదేశీ ప్రభుత్వాల నుంచి గానీ అప్పు తీసుకుంటే దాన్ని బహిర్గత రుణం అంటారు. అంటే ఇంటర్నల్‌గా అదే దేశంలోనే ప్రజల ద్వారా గానీ, సంస్థల ద్వారా గానీ, బ్యాంకుల ద్వారా గానీ రుణాన్ని తీసుకుంటే అంతర్గత రుణము.
బయట దేశాల నుంచి కానీ బయట విదేశీ సంస్థల నుంచి కానీ రుణాన్ని తీసుకుంటే బహిర్గత రుణం అంటారు. ఇలా 2 రకాల రుణం ఉంటుంది. ఇక్కడ తీసుకున్న రుణాన్ని ఎలా చెల్లిస్తారంటే చాలా రకాలు ఉంటాయి. మిగులు బడ్జెట్ అంటే ఏంటంటే పెట్టిన ఖర్చుల కంటే వచ్చిన ఆదాయం ఎక్కువ ఉంటే ఆ వచ్చిన ఆదాయాన్ని ఈ అప్పులు తీర్చేస్తారన్నమాట. ఇది మిగులు బడ్జెట్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అప్పులు చెల్లించడానికి తీస్తారు. ఇంకా రీఫండింగ్ అంటే ఇందాక చెప్పాం కదా, ప్రభుత్వం యొక్క ట్రెజరీ బిల్స్ కానీ తర్వాత సెక్యూరిటీస్ కానీ అమ్మడం ద్వారా ప్రజల నుంచి అమౌంట్ సేకరిస్తారని. సో ఇలా ఎక్కువ అమ్మడం ద్వారా ప్రజల నుంచి అమౌంట్ సేకరించి అప్పులు తీర్చుకుంటారు. దీని తర్వాత వార్షిక పద్ధతి ఉంటుంది. వార్షిక పద్ధతి అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం అమౌంట్ని చెల్లించుకుంటూ వస్తారు అనమాట. దీని తర్వాత రుణ విమోచన విధి, ఒక హుండీ లాగా పెట్టుకుంటారు అనమాట. రుణ విమోచన విధి అంటే మనం వాళ్ళకి అప్పు కట్టాలి. సో అప్పు కట్టాలంటే మనం సంపాదించిన ప్రతి దాంట్లో కొంచెం తీసిపెట్టి లాస్ట్కి మిగిలింది వాళ్ళకి ఇచ్చేయాలని ఒక హుండీ లాంటిది ఏర్పాటు చేసుకుంటాం అనమాట. అదే రుణ విమోచన నిధి. నెక్స్ట్ రుణ పరివర్తనం అంటే ఆల్రెడీ రుణం తీసుకున్నాం, దాన్ని చెల్లించడం మానేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా రుణం తీసుకొని తక్కువ వడ్డీకి, ఇంతకుముందే 100 రూపీస్ తీసుకున్నాము 2 రూపీస్ వడ్డీకి, దాన్ని కట్టడం మానేసి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రాగా తీసుకొని 1 రూపీ వడ్డీ, మొత్తం 1 రూపీ వడ్డీని చేసుకున్నాం అనుకోండి. అట్లా కూడా కొంచెం రుణం చెల్లించకపోయినా కానీ రుణాన్ని తగ్గించుకుంటారు కదా. సో ఇది రుణ పరివర్తనం అనమాట. ఇంకా అదనపు పన్నులు, ప్రజల మీద అదనపు పన్నులు వేయడం ద్వారా రాబడి వస్తుంది. ఆ వచ్చిన రాబడితోన రుణాన్ని తీర్చుకుంటారు. దీంతోపాటు మూలధనంపై పన్ను అంటే ఆల్రెడీ ఆస్తులు ఉంటాయి కదా, ఆస్తి పన్ను గురించి చెప్పాము. సో ఆస్తిపై పన్ను వేయడం ద్వారా కూడా అమౌంట్ వస్తుంది, దాని ద్వారా కట్టుకోవడం. నెక్స్ట్ మిగులు వర్తక శేషం, మనకి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్తారు కదా, అంటే NFI చెప్పుకున్నాం కదా ఫస్ట్ జీతేదంలో. అంటే మనం ఎగుమతులు చేస్తాం, దిగుమతులు చేస్తాం. సో మన ఎగుమతులు ఎక్కువ ఉంటే మనకి విదేశీ కారక ఆదాయం ఎక్కువ వస్తుంది. సో విదేశీ కారక ఆదాయం మిగలడం వల్ల కూడా అప్పులు తీర్చేసుకోవచ్చు అని చెప్తారు. ఇవి మనకి ప్రభుత్వ రుణాలు. నెక్స్ట్ లోటు ద్రవ్య విధానం అంటే ఇవన్నీ చేసాం, పైన చెప్పినవన్నీ చేసాము. అన్ని చేసినా కూడా మనకి ఇంకా అమౌంట్ తక్కువ వస్తుంది, ఇంకా అమౌంట్ కావాలి, దేశ పరిపాలన కావాలి, ఆర్థిక పరిస్థితులు బాగలేవు. సో మనం ఏం చేయాలి, నోట్లు ముద్రించుకోవాలి. సో మన నోట్లు మనమే ముద్రించుకొని మనమే ఖర్చు పెట్టుకోవాలి. సో ఇలా ఖర్చు పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఖచ్చితంగా ముద్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మనం లోటు బడ్జెట్లో ఉన్నాం కాబట్టి ముద్రించుకోవాల్సిందే. సో ఇదండి మనకి ప్రభుత్వ విత్తం, పబ్లిక్ ఫైనాన్స్. నాకు తెలిసింది చెప్పాను. దీంట్లో తప్పేమన్నా కూడా కరెక్ట్ చేయండి, లేదు ఇంకా ఏమైనా చెప్పడం మిస్ చేసినా కూడా చెప్పండి, పర్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీకు కూడా చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.